హ్మ్. హలో. నార్మల్‌గా ఆహ్, ఎవ్రీడే నేను కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నాను. బట్ ఏంటి అంటే ప్రీవియస్ ప్రాబ్లమ్స్‌కి వాయిస్ ఓవర్ ఇవ్వట్లే. బట్ ఎప్పుడైతే నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నానో ఆటోమేటిక్‌గా మొదట సాల్వ్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ మర్చిపోతున్నా. సో, మేబీ వాయిస్ ఓవర్ ఇస్తే నాకు నేను రిఫరెన్స్ చేసుకోవడానికి గుర్తు రావచ్చు. మేబీ ఎవరైతే డీమోటివేట్ ఫీల్ అవుతున్నారో అంటే బేసిక్స్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయలేకపోతున్నారు అని. బట్ నేను కూడా అదే ఫేజ్‌లో ఉన్నాను. బట్ ఏంటి అంటే ఆహ్, కన్సిస్టెన్సీగా ఉండి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే అంటే ఫస్ట్ స్టార్ట్ చేస్తే మేబీ కొన్ని రోజుల్లో బెటర్ అవ్వచ్చేమో అని. ఆహ్, ఇప్పటివరకైతే జస్ట్ 3 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశాను. అవి సాల్వ్ చేయడానికి కూడా చాలా డిఫికల్టీస్ ఫేస్ చేసిన. మేబీ నాకు సింటాక్స్ కూడా అర్థం అవ్వట్లే. బట్ చూద్దాం ఈరోజు కొత్త ప్రాబ్లమ్ తీసుకుంటున్నా. నేను మేబీ సింటాక్స్ ఎలా అర్థం చేసుకుంటాను. ఇంతకుముందయితే డౌట్స్ వస్తే సాల్వ్ చేయడానికి ఎవరు ఉండేవాళ్ళు కాదు. బట్ ఏంటంటే ఇప్పుడు చాట్‌జీపీటీని యూజ్ చేసి మాక్సిమం డౌట్స్ అయితే క్లారిఫై చేసుకుంటున్నాను నేను. ఎంత టైం పట్టొచ్చు, ఎలా పట్టొచ్చు అనేది అలా ఏం లే. బట్ మేబీ బెటర్ అవ్వచ్చేమో కొన్ని డేస్‌లో అని చూద్దాం. ఆ! ఈరోజైతే ప్రాబ్లమ్ వచ్చేసి మర్జ్ టు సార్టెడ్ లిస్ట్ అనే ప్రాబ్లమ్ తీసుకున్నా. ఎంతవరకు అర్థం చేసుకుంటానో ఏంటి అనేది చూడాలి. ఎలా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తామని. నార్మల్‌గా ఇక్కడ యూ ఆర్ గివెన్ ద హెడ్స్ ఆఫ్ 2 సార్టెడ్ లింక్డ్ లిస్ట్. లిస్ట్ 1 ఇచ్చాడు. లిస్ట్ 2 ఇచ్చాడు. ఇక్కడ హైలైట్ చేసాడు ఏంటి అంటే ఇది సార్టెడ్ లిస్ట్ అని. నార్మల్‌గా అన్సార్టెడ్ లిస్ట్ అయితే మనకి ప్రతి ఎలిమెంట్‌ని సార్ట్ చేసుకోవాలి అంటే చాలా ఇబ్బందవుతది మేబీ. బట్ చూద్దాం ఇది సింపుల్ ప్రాబ్లమే. కానీ ఆహ్, ఎవరైతే కొత్తగా సాల్వ్ చేస్తున్నారో వాళ్ళకి డిఫికల్టీని అలాగా. సో, ఈరోజు ఈ ప్రాబ్లమ్‌ని నేనెలా సాల్వ్ చేస్తానో ట్రై చేద్దాం. ఎంత టైం పడతదో అసలు సాల్వ్ చేస్తానో చెయ్యనో కూడా తెలీదు. ఆహ్, ఇక్కడ ఒక లిస్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తేనే అర్థమవుతుంది. ఫస్ట్ లిస్ట్ వచ్చేసి 3 నంబర్స్ ఇచ్చాడు. మేబీ ఇన్ లింక్ లిస్ట్‌లో మనం ఏమంటామంటే నోడ్స్ అంటాము. నోడ్ అంటే ఏంటి? 2 డేస్ బ్యాక్ చదివాను నేను. నోడ్ అంటే ఒక వాల్యూ ఉంటది. ఆహ్, అదే నోడ్‌లో వచ్చేసి నెక్స్ట్ అడ్రెస్ యొక్క నోడ్ ఉంటది. సో, ఇక్కడ ఒక లిస్ట్ ఇచ్చాడు. లింక్ లిస్ట్ 1, 2, 4 ఇంకో లిస్ట్ ఇచ్చాడు 1, 3, 4 ఇప్పుడు ప్రాబ్లమ్ ఏంటి అంటే ఆహ్, ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ ఎలిమెంట్, ఫోర్త్ ఎలిమెంట్. ఇక్కడ హ్మ్. ఎలాగ చేశాడు? ఎలిమెంట్స్‌ని కంపేర్ చేసి మర్జ్ చేశాడు. నేను ఫస్ట్ ఎలా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాను చూద్దాం. ఫైనల్‌గా వచ్చేసి ఫైనల్ అవుట్‌పుట్ కూడా సార్టెడ్ లిస్ట్‌లో ఉంది. బట్ ఏ లిస్ట్‌లో ఎలిమెంట్ ఎలా తీసుకోవాలో తెలీదు గదా! 1, 2, 4, 1, 3, 4 చూస్తేనే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే మైండ్‌లో సాల్వ్ చేయగలుగుతాం. బట్ వాటిని సింటాక్స్ చేయాలి అంటే కొంచెం డిఫికల్టీ. స్టార్ట్ చేసే వాళ్ళకైతే. అవి చూద్దాం. 1 లిస్ట్ వచ్చేసి 1, 2, 4, 1, 3, 4 హ్మ్. మేబీ డ్రై రన్ చేయడానికి ట్రై చేస్తాను. నేనెలా సాల్వ్ చేయగలుగుతానో చూద్దాం. హ్మ్. ఓకే. ఫస్ట్ లిస్ట్‌లో వచ్చేసి 3 నోడ్స్ ఉన్నాయి. 1, 2, 4 వీటికి లింక్స్ ఇచ్చాడు. సో, లింక్ లిస్ట్. సెకండ్ లిస్ట్ వచ్చేసి 1, 3, 4 ఆహ్, మేబీ ఈ లిస్ట్‌ని L1 లాగా తీసుకుంటున్నా. ఇది L2 లాగా తీసుకుంటున్నా.
సో మన బ్రెయిన్‌లో అయితే లాజిక్ ఎలా ఫార్మ్ చేస్తాము? ఫస్ట్ ఈ 2 ఎలిమెంట్స్‌ని కంపేర్ చేసుకుంటాం గదా! ఇప్పుడు ఎలాగా? లిస్ట్ 1లో ఎలిమెంట్ చిన్నది అయితే ఆ ఎలిమెంట్ ఇక్కడ పెడతాము. అంటే ఈ 2 ఎలిమెంట్స్‌ని కంపేర్ చేసి చిన్నది L1 ఒక నోడ్ కాబట్టి ఇక్కడ పెట్టేసా. తర్వాత ఇంక ఇక్కడే ఉండలేముగా. ఈ లిస్ట్‌నయితే తీసేసుకున్నా అవుట్‌పుట్‌లోకి. సో, ఇప్పుడు సెకండ్ ఎలిమెంట్‌కి మూవ్ అయిపోయాం. ఇప్పుడు ఈ 2 ఎలిమెంట్స్‌ని కంపేర్ చేసుకుంటున్నా. మేబీ L2లో ఉన్న ఎలిమెంట్ వచ్చేసి కంపేర్ అయ్యాక ఏది చిన్నది L2లో ఉన్న ఎలిమెంట్ కాబట్టి అది లింక్ చేసేసాను. తర్వాత ఇది లింక్ చేసేసాను కాబట్టి ఇది రిమూవ్ చేసేస్తున్నా. బట్ ఇప్పుడు ఈ ఈ లింక్‌ని ఇక్కడికి కన్వర్ట్ చేస్తున్నా. ఈ 2, 3 ఎలిమెంట్స్‌ని కంపేర్ చేసి ఈ వీటిలో చిన్నది ఏంటి? L1 ఒక్క ఎలిమెంట్ కాబట్టి 2 ఈ ఎలిమెంట్ కూడా అటాచ్ చేసేసాము. నెక్స్ట్ 3 హ్మ్. సో, నార్మల్‌గా ఈ 2 కంపేర్ చేసాక 3 తీసేసుకున్నాము. ఇది క్యాన్సిల్ చేసేస్తున్నా. ఫైనల్‌గా మనకి 4 మిగిలాయి. ఈ రెండిటిని కంపేర్ చేసుకుంటే L1 ఫస్ట్ మనం ప్రిఫరెన్స్ L1కి ఇద్దాము. L1 ఎలిమెంట్ ఫైనల్‌గా ఇది ఫైనల్ అవుట్‌పుట్. ఫస్ట్ ఏం చేస్తాము? మేబీ మనం ఏం చేస్తామో ఒక సూడో కోడ్‌లో రాసుకోవడానికి ట్రై చేద్దాము. హ్మ్. ఫస్ట్ 2 ఎలిమెంట్స్‌ని కంపేర్ చేసుకుంటున్నా. సో, ఒకవేళ ఫస్ట్ ఎలిమెంట్స్ అయితే ఫుల్ ఉండాలి కదా! ఫుల్ ఉండాలి అంటే L1 ఎంప్టీ ఉండకూడదు. L2 ఉండకూడదు. హ్మ్. L1 లిస్ట్‌లో ఉన్న ఎలిమెంట్ వాల్యూ అనేది చిన్నది అవుతే చిన్నది లేకపోతే ఈక్వల్ అవుతే ఏ దానికంటే L2లో ఉన్న వాల్యూ అవుతే ఏం చేస్తున్నాము? ఎలిమెంట్ కొత్త అవుట్‌పుట్‌కి ఆహ్, ఎలిమెంట్ ట్యాగ్ చేస్తున్నా. అవుట్‌పుట్‌కి ఏ ఎలిమెంట్ ట్యాగ్ చేస్తున్నా? L1. L1 డాట్ వాల్యూ. ఒకవేళ ఎల్స్ ఎల్స్ కేస్‌లో L2 వాల్యూ పెద్దదవుతే అవుట్‌పుట్‌కి ఏ ఎలిమెంట్ ట్యాగ్ చేస్తాను? L2 యొక్క వాల్యూ. ఇది నా బ్రెయిన్‌లో నడుస్తుందిప్పుడు. L1 వాల్యూ, L2 వాల్యూస్ ఇలా ట్యాగ్ చేస్తా. ఒకవేళ ఎలిమెంట్స్ ఎక్స్‌ట్రా ఉన్నాయి అంటే ఆ సీన్‌లో ఏం చేయాలి? అప్పుడు హ్మ్. మేబీ ఈ లిస్ట్ అయిపోయాక ఏదైతే ఎక్స్‌ట్రా ఎలిమెంట్స్ ఉంటాయో ఆ ఎలిమెంట్స్ అన్నీ లింక్ లిస్ట్ అవుట్‌పుట్ యొక్క లింక్స్‌కి అటాచ్ చేసేయడమే. అలాగా ఏవన్నా ఎలిమెంట్స్ ఉంటే. సో, ఇది ప్రాబ్లమ్ స్టేట్‌మెంట్ అప్రోచ్ అయింది. బట్ సింటాక్స్ నాకంత క్లారిటీ లేదు. సో, నేనేం చేస్తానంటే ప్రాబ్లమ్‌నయితే అర్థం చేసుకున్నా. బట్ అర్థం చేసుకున్నాక సాల్వ్ చేయాలి కదా! సాల్వ్ చేయడానికి నేను కాపీ చేసుకుంటున్నా. కన్‌స్ట్రెయింట్స్‌తో పాటు. ఎందుకంటే కన్‌స్ట్రెయింట్స్ చాలా ఇంపార్టెంట్ ఏదైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి. సో, చాట్‌జీపీటీని అడుగుతున్నా. నేనింకా ఎలా అర్థం చేసుకోవాలి అని. కెన్ యూ ప్లీజ్ ఎక్స్‌ప్లెయిన్ దిస్ ప్రాబ్లమ్ అండ్ హౌ కెన్ ఐ అప్రోచ్ దిస్ ప్రాబ్లమ్ ఇన్ ఈజీ వే? చూద్దాం ఏం చెప్తదో. హ్మ్.
ఇక్కడ ఏం ఇచ్చింది చాట్‌జిపిటి అంటే ఫస్ట్ 2 సార్టర్ లిస్ట్‌ని ఆహ్, ఇచ్చారు కాబట్టి ప్రాబ్లమ్‌లో ఒక సింగిల్ సార్టర్ లిస్ట్‌గా అవుట్‌పుట్ చేయాలి మనం. సో, ఫస్టే సూడో కోడ్‌లో ఏం చెప్తుంది? ట్రావర్స్ బోత్ లిస్ట్స్ అట్ ద సేమ్ టైమ్. ఆ 2 లిస్ట్‌లో మనం సేమ్ టైమ్‌లో ట్రావెల్ చేయాలి అని. కంపేర్ ద కరెంట్ నోడ్స్ ఆఫ్ ద బోత్ లిస్ట్. ఇప్పుడు కరెంట్ నోడ్స్ అంటే ఈ లిస్ట్‌లో ఉన్న కరెంట్ నోడ్స్. ఫస్ట్ ఇక్కడ కరెంట్ నోడ్ ఏంటి? హెడ్‌గా ఫస్ట్ ఎలిమెంట్ తీసుకున్నాము అంటే లిస్ట్ 1లో 1, లిస్ట్ 2లో వచ్చేసి 2. ఇవేంటి అంటే కరెంట్ నోడ్స్. ఇప్పుడు యాడ్ ద స్మాలర్ నోడ్ టు ద న్యూ లిస్ట్. ఒక న్యూ లిస్ట్ తీసుకొని ఈ రెండిట్లో స్మాలర్ ఎలిమెంట్ ఏంటంటే అనేది యాడ్ చేసేస్తాం. సో, ఇక్కడ స్మాలర్ ఎలిమెంట్ వచ్చేసి లిస్ట్ 1లో ఉన్న ఎలిమెంట్ నేను లిస్ట్ 1లో ఉన్న తీసుకుంటున్నా. సో, లిస్ట్ 1లో ఎలిమెంట్ తీసుకుంటాం. తర్వాత అక్కడి నుంచి మూవ్ అయిపోవాలి. అక్కడే ఉండకూడదు. సో, మూవ్ అయ్యాక ఇక్కడ లిస్ట్ 1లో ఉన్న సెకండ్ ఎలిమెంట్‌కి లిస్ట్ 2లో ఉన్న కరెంట్ ఎలిమెంట్‌కి కంపేర్ చేసి లిస్ట్ 2లో ఉన్న ఎలిమెంట్ చిన్నదైతే లిస్ట్ 2నే యాడ్ చేసేస్తాం. ఓకే. ఇలాగ త్రూఅవుట్ లింక్డ్ లిస్ట్ అయిపోయే వరకు మూవ్ ఫార్వర్డ్ ఇన్ ద లిస్ట్ ఫ్రమ్ వేర్ యూ టుక్ ద నోడ్. ఎక్కడైతే మనం నోడ్ తీసుకున్నామో అక్కడి నుంచి ఫార్వర్డ్ మూవ్ అయిపోవాలి. వెన్ వన్ లిస్ట్ ఎండ్స్ అటాచ్ ద రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద అదర్ లిస్ట్. ఎప్పుడైతే లిస్ట్ ఎండ్ అయిపోతుందో ఒక లిస్ట్‌లో రిమైనింగ్ ఎలిమెంట్స్ ఎక్కడో ఒక చోట మిగిలి ఉంటాయి కదా! అవి అటాచ్ చేసేయాలి. ఓకే. ఇక్కడ ఫస్ట్ మనం న్యూ లిస్ట్ క్రియేట్ చేసుకోవాలి అంటే డమ్మీ నోడ్ క్రియేట్ చేసుకోవాలి అంటుంది. ఓకే. యూజ్ టెయిల్ పాయింటర్. ఓకే. ఫస్ట్ ఏంటి అంటే ఒక న్యూ లిస్ట్ తీసుకుందాం. హ్మ్. కంపేర్ చేయాలి లిస్ట్ 1 వాల్యూ, లిస్ట్ 2 వాల్యూ. ఓకే. ఓకే. చూద్దాం. ఫస్ట్ అయితే ఏం ఇచ్చింది? హౌ కెన్ ఐ క్రియేట్ క్రియేట్ డమ్మీ నోడ్? గ్రేట్ క్వెషన్. క్రియేట్ డమ్మీ నోడ్ ఈస్ ఎ సూపర్ హెల్ప్‌ఫుల్ ట్రిక్. నార్మల్‌గా డమ్మీ నోడ్ ఎలా క్రియేట్ చేయాలో నాకు తెలీదు. కొత్త లిస్ట్ కోసం. సో, ఆహ్, డమ్మీ నోడ్ క్రియేట్ చేయడానికి ఇచ్చిన లిస్ట్ జస్ట్ ఒక డమ్మీ అని నేమ్‌తో లిస్ట్ నోడ్ క్రియేట్ చేసుకొని లిస్ట్ నోడ్ ఓకే. డమ్మీ నోడ్ అయితే ఒక కొత్త ఆబ్జెక్ట్‌తో క్రియేట్ చేసిండ్రు. ఓకే. మనం క్రియేట్ చేద్దాం. ఇక 2 పారామీటర్స్ ఆల్రెడీ ఇచ్చాడు. లిస్ట్ 1, లిస్ట్ 2కి. డమ్మీ నోడ్‌కి తీసుకుందాము. సేమ్ లిస్ట్ నోడ్ డమ్మీ, డమ్మీ క్రియేట్ చేసుకుంటున్నాం కాబట్టి డమ్మీ ఈక్వల్స్ టు న్యూ లిస్ట్ నోడ్. హ్మ్. ఇక్కడ ఏదైనా తీసుకోవచ్చు ఇండెక్స్ అని ఇచ్చాడు. సో, 0 తీసుకుందాం. నార్మల్‌గా ఆహ్, లిస్ట్ నోడ్ ఇది కొత్త లిస్ట్‌కి డమ్మీ అయితే దాని యొక్క హెడ్ మనం లాస్ట్ అవ్వకూడదు కాబట్టి జస్ట్ ఒక టెంపరరీ వేరియబుల్ తీసుకొని ఆ టెంపరరీ నోడ్‌ని ట్రావర్స్ చేయాలి. లిస్ట్ నోడ్ టెంప్ ఈక్వల్స్ టు డమ్మీకి ట్యాగ్ చేస్తున్నాను నేను. ఓకే. ఇప్పుడు మనకి డమ్మీ అనేది టెంప్‌లో అసైన్ అయి ఉంటది కదా! సో, మనం టెంపరరీని ఫస్ట్ స్టెప్ ఏం చేద్దాము? ఓకే. ఫస్ట్ స్టెప్ వచ్చేసి డమ్మీ క్రియేట్ చేసాక చేసేసాము. నెక్స్ట్ వచ్చేసి 2 లిస్ట్స్ అనేటివి ఎంప్టీ ఉండకూడదు. అప్పుడే కదా మనం ట్రావెర్స్ చేయడానికి అయ్యేది. సో, వైల్ లూప్ యూజ్ చేసి 2 లిస్ట్‌లు కంపేర్ ఉన్నాయా లేదా అని ఓకే. ఇప్పుడేంటి 2 లిస్ట్ వైల్ ట్రావర్సింగ్
While reversing, we need to check. ఏం చెక్ చేయాలి? Both lists empty or not. ఓకే. వైల్ లూప్ యూస్ చేసి లిస్ట్ 1 లిస్ట్ 1 నాట్ ఈక్వల్స్ టు నల్. నల్‌కి ఉండకూడదు. సో లిస్ట్ 2 నాట్ ఈక్వల్స్ టు నల్. ఓకే. హుహు. ఇప్పుడైతే మనం లిస్ట్ 1, లిస్ట్ 2 నల్ కాదు. అది కంపేర్ చేశాక మనం ఏం చేసాము? లిస్ట్ 1, లిస్ట్ 2ని కంపేర్ చేసాము. నా సింటాక్స్ అయితే నాకు తెలుసు. ఇఫ్ దాంట్లో ఉన్న వాల్యూస్‌ని కంపేర్ చేస్తున్నాం ఇక్కడ. లిస్ట్ 1 యొక్క వాల్యూ అనేది లిస్ట్ వాల్యూకి కంపేర్ చేశాక ఒకవేళ లిస్ట్ 1లో ఉన్న వాల్యూ ఆహ్, లో అంటే చిన్నదవుతే మనం అవుట్‌పుట్‌కి అటాచ్ చేసుకుంటాం. ఇక్కడ అవుట్‌పుట్ అంటే ఏంటి? డమ్మీ నోడ్. డమ్మీ నోడ్ అంటే డమ్మీ నోడ్‌కి అటాచ్ చేసేయాలి. సో లిస్ట్ 1 ఈక్వల్స్ టు హ్మ్. ఫెయిల్ ఇచ్చాడు. ఓకే. ఇప్పుడొచ్చేసి మెర్జ్ చేయాలి లిస్ట్‌ని. ఆ కండిషన్ సాటిస్ఫై అయితే ఎప్పుడు మెర్జ్ చేస్తాము? ఇఫ్ L1 డాట్ వాల్యూ వాల్యూ ఇచ్చాడా? ఓకే. ఇక్కడ ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ కోడ్ ఇచ్చాడు. అట్లో వాల్యూ డిఫైన్ చేస్తాడు కాబట్టి L1 డాట్ వాల్యూ అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు L2 డాట్ వాల్యూ అవుతే మనం ఏం చేస్తాము? అవుట్‌పుట్. అవుట్‌పుట్‌లో ఉన్నదేంటి? టెంపరరీగా అసైన్ చేసుకున్నాం కాబట్టి టెంపరరీ డాట్ నెక్స్ట్ అనే దానికి L1 వాల్యూ అసైన్ చేసేస్తున్నాం. L1 నోడ్‌ని అటాచ్ చేసేస్తాం. మనం అటాచ్ చేశాక ఒక ఎలిమెంట్ ఫర్దర్‌గా మూవ్ అవ్వాలి కాబట్టి L1 ఈక్వల్స్ టు L1 డాట్ నెక్స్ట్. ఓకే. అంతేనా? ఇక్కడికైతే ఒక ఇఫ్ కండిషన్‌లో L1 లో అవుతాయి. ఒకవేళ L2 ఎలిమెంట్‌లో అవుతే L2 ఎలిమెంట్ అనేది టెంపరరీకి టెంపరరీ అంటే అవుట్‌పుట్‌కి L2 ఎలిమెంట్ ట్యాగ్ అవ్వాలి. సో ఇఫ్ స్టేట్మెంట్ తర్వాత ఎల్స్ కేస్‌లో రాస్తున్నాం. ఏమని రాసుకుంటున్నాం అంటే లేకపోతే టెంప్ డాట్ నెక్స్ట్ ఈక్వల్స్ టు L2 అంతే. ఇప్పుడు L2ని మూవ్ చేయాలి. L2 ఈక్వల్స్ టు L2 డాట్ నెక్స్ట్. ఓకే. మూవ్ చేసేసాము. ఇప్పుడు ఏం కావాలి? L1, L2 వాల్యూస్ అయితే అవుతున్నాయి. అసైన్ అయ్యాక ఇఫ్ ఎల్స్ కేస్ తర్వాత ఓకే. ఇప్పుడు ఏం చేస్తాము? L1 లిస్ట్‌ని, L2 లిస్ట్‌ని కంపేర్ చేసాము. ఒకవేళ L1 ఎలిమెంట్ చిన్నది అయితే ఆ ఎలిమెంట్‌ని అవుట్‌పుట్ నోడ్ అంటే టెంప్‌కి అటాచ్ చేసేసాను. ఒకవేళ L2 వాల్యూ చిన్నది అయితే L2ని అటాచ్ చేస్తాను. అటాచ్ చేశాక ఇప్పుడు అవుట్‌పుట్‌లో ఉన్న నోడ్స్ ట్రావెల్ అవ్వాలి కాబట్టి హ్మ్. అవుట్‌పుట్ మనం ఏం తీసుకున్నాము? ఓకే. టెంప్ తీసుకున్నాం కాబట్టి టెంప్ ఈక్వల్స్ టు టెంప్ డాట్ నెక్స్ట్. ఓకే. కోడ్. హ్మ్. టెంప్ డాట్ నెక్స్ట్ తీసుకున్నాక
హ్మ్. ఇప్పటివరకైతే మర్జింగ్ బాట్ అయిపోయింది. మర్జింగ్ బాట్ 2 లిస్ట్‌ని ఆహ్, మర్జ్ చేసేసాము. కానీ ఒకవేళ లిస్ట్ అనేది సేమ్ సైజ్ అవ్వకపోతే, 2 లిస్ట్‌లు సేమ్ సైజ్ అవ్వకపోతే ఏం చేయాలి? రిమైనింగ్ నోడ్స్‌ని అటాచ్ చేసేయాలి. రిమైనింగ్ నోడ్స్ ఎలాగా అంటే ఓకే. ఇఫ్ ఇఫ్ ఒకవేళ L1 అనేది నాట్ ఈక్వల్స్ టు నల్ అయితే L1 లిస్ట్ L1 లిస్ట్ అనేది ఎంప్టీ అవ్వకపోతే హ్మ్, అవుట్‌పుట్ నోడ్‌కి L1 ఎలిమెంట్స్‌ని ట్యాగ్ చేసేయడమే. సో టెంప్ డాట్ నెక్స్ట్ ఈక్వల్స్ టు L1 ఎలిమెంట్స్, L1 నోడ్స్. సో దిస్ ఇండెక్స్ లేకపోతే ఇఫ్ L2 నాట్ ఈక్వల్స్ టు నల్ అయితే టెంపరరీ డాట్ నెక్స్ట్‌కి L2 ఎలిమెంట్స్‌ని ట్యాగ్ చేస్తాం. లాస్ట్‌కి ఏం రిటర్న్ చేస్తాం? అవుట్‌పుట్. అవుట్‌పుట్ ఏంటి? టెంపరరీ. సో మనకి టెంపరరీ వచ్చేసి ఏంటి? రిటర్న్ చేయాలి ఇప్పుడు. ఇఫ్ కేస్ రాసాను. రిటర్న్ ఏం రిటర్న్ అవ్వాలి? టెంప్ డాట్ హెడ్. టెంపరరీ హెడ్డేగా రాదా? ఓకే. టెంపరరీ అంటే అవుట్‌పుట్ యొక్క అంటే డమ్మీ నోడ్ తర్వాత ఉన్న ఎలిమెంట్‌ది కాబట్టి టెంప్ డాట్ నెక్స్ట్. ఓకే. ఇక్కడ దాకా అర్థమైంది. హ్మ్. ఇది ఒకసారి రన్ చేసి చూద్దాం. హుహు. illegal dot question return temp dot next expected semicolon 36 line return statement maybe వేరే బ్లాక్ లో రాసినట్టు. చూద్దాం రిజాల్వ్ చేస్తామా లేదా అని. ఓకే. కెనాట్ ఫైండ్ సింబల్ L1 డాట్ వాల్యూ. ఓకే, L1 లిస్ట్ 1 లిస్ట్ 2ని అండర్స్టాండ్ చేసుకోవట్లేదు ఎందుకు. ఓకే, ఇక్కడ మనకి లిస్ట్ 1 అని ఇచ్చాడు. కానీ మనం ఏం చేస్తామంటే L1 తీసుకున్నాను నేను. సో నేను వేరియబుల్స్ నేమ్స్ని చేంజ్ చేస్తున్నా. లిస్ట్ 1 లిస్ట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లిస్ట్ 1 రాసేయాలి. ఇక్కడ లిస్ట్ 1 రాస్తున్నా. ఇక్కడ లిస్ట్ 1. ఓకే, ఇక్కడ వచ్చేసి లిస్ట్ 2. ఇక్కడ వచ్చేసి లిస్ట్ 2. లిస్ట్ 2. లిస్ట్ 2. లిస్ట్ 2. ఓకే, ఇంకోసారి రన్ చేసి చూస్తా అవుతుందో అవ్వదో చూడాలి. ఎంత టైం పడుతుందో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి. ఓకే, రాంగ్ ఆన్సర్. 1 2 4 1 3 4. బట్ నా లిస్ట్ ఏంటంటే 4ని రిటర్న్ చేస్తుంది.
అంటే లాస్ట్ ఎలిమెంట్ని రిటర్న్ చేస్తుంది. ఎందుకు? మ్మ్, ఓకే. ఇప్పుడు ఏంటంటే లాస్ట్ ఎలిమెంట్ రిటర్న్ చేస్తుంది అంటే ఆ రిటర్న్ అనేది ఆ లూప్లో ఉండాలి, వైల్ లూప్లో. హాహాహా. బయట, లూప్ బయట ఉండాలి. ఒకవేళ కాపీ చేద్దాం ఈ కోడ్. కాపీ చేసి చాట్ జీపీటీని ఒకసారి ఇక్కడ నేను టూ ఇఫ్ స్టేట్మెంట్స్ యూజ్ చేశాను. మేబీ ఇది ఎల్స్ కేస్లో రాద్దాం. ఎల్స్ కేస్ ట్రై చేస్తాను, అవుతుందో అవ్వదో చూడు. ఎం డాట్ నెక్స్ట్ ఈక్వల్స్ షో లిస్ట్ టు. ఓకే, రన్ చేద్దాం. ఇక్కడ కాదురా నాన్న, ఇక్కడ. రాంగ్ ఆన్సర్ అని తెలుసు, బట్ ఏంటి అంటే 4 ఒకటే అవుట్పుట్ ఇచ్చాను. ఓకే. చాట్ జీపీటీ అడుగుదాం. ఓ, వావ్. మిస్టేక్ ఏమైంది అంటే టెంపరరీ నార్మల్గా ట్రావెల్ అవుతుంది, బట్ మనకి ఏంటి అంటే డమ్మీ యొక్క నెక్స్ట్ అనేది రిటర్న్ అవ్వాలి. ఓకే, అర్థమైంది. టెంపరరీ హ్యాస్ మూవ్ ఫార్వర్డ్. ఓకే, is now pointing to the last node, but the actual start of the merge list is from dummy dot next. Dummy is your starting point holder, right? Okay. Okay, I got it. అర్థమైంది. అర్థమైంది. డమ్మీ. యాక్సెప్టెడ్ రా ఫైనల్గా. మేబీ చాట్ జీపీటీ చూసి సింటాక్స్ అయితే తీసుకుంటున్నా, బట్ మేబీ స్ట్రగుల్ అలవాటు అవ్వచ్చు ఇది. ఈ రోజుకైతే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలిగినా అనుకుంటున్నా. తర్వాత సింటాక్స్ కూడా ప్రాక్టీస్ చేసుకుంటా. నార్మల్గా ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ బదులు ఒక టెర్నరీ ఆపరేటర్ ఉంది మన జావాలో. ఒకసారి చాట్ జీపీటీ అంటే కెన్ యూ ప్లీజ్ ఆప్టిమైజ్ లాస్ట్ ఇఫ్ ఎల్స్ కండిషన్. ఇఫ్ ఎల్స్ బ్లాక్. ఓకే. నార్మల్గా ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్కి అడ్వాన్స్డ్ వర్షన్ వచ్చేసి టెర్నరీ ఆపరేటర్ యూస్ చేసి మనం ఆప్టిమైజ్ చేయొచ్చు కోడ్. టెంపరరీ అంటే నెక్స్ట్ వచ్చే ఎలిమెంట్ అనేది ఈ ఒకవేళ లిస్ట్ 1 కానీ లిస్ట్ 2 కానీ ఒకవేళ నల్లు ఉంటే రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్నీ అటాచ్ అయిపోవడమే. సో లిస్ట్ 1 నాట్ ఈక్వల్స్ నల్ అవుతా, లిస్ట్ 1 లిస్ట్ 2. ఒకసారి రీప్లేస్ చేసి చూద్దాం. నేర్చుకోవడంలో తప్పులేదురా బాయ్. స్టార్టింగ్లో కాపీ కొట్టేయమని చెప్పి తర్వాత నా అర్థమవుతుంది కదా. సో ఎం డాట్ నెక్స్ట్ వచ్చేసి ఈక్వల్స్ టు
కంపేరింగ్ అయితే చేయాలి కదా కండిషన్. h1 నాట్ ఈక్వల్స్ టు నల్ అవుతే టెర్నరీ ఆపరేటర్ ఏడుంది? క్వశ్చన్ మార్క్ వచ్చేసి టెర్నరీ ఆపరేటర్ ఎక్కడున్నావురా బై? ల్యాప్టాప్లో కనిపిస్తలే. ఓకే, L1 లేకపోతే L2 అంతేనా? సింటాక్స్ కరెక్టేనా? మనం కామా యూస్ చేసామా, బట్ కామా కాదు కోలన్. కోలన్ L2. ఇంకో తప్ప ఏం చేస్తాము? వేరియబుల్స్ అనేటివి లిస్ట్ 1 లిస్ట్ 2 డిఫైన్ చేస్తారు కాబట్టి లిస్ట్. ఓకే, ఒకసారి రన్ చేసి చూద్దాం. మళ్ళీ కంపైలేషనా? నో ప్రాబ్లం, చూసుకుందాం. రిటర్న్ డమ్మీ ఏడా తప్పోయిందిరా? ఓకే. మళ్ళీ కంపైలేషనా? ఇది కాదు ఎర్రర్. అందరూ కమెంట్ చేస్తున్నాం, కమెంట్ చేసిన కోడ్ ఎత్తేద్దాం. ఆప్టిమైజ్ చేసిన కోడ్ అయితే కరెక్టే, కానీ ఎక్కడ మిస్టేక్ అవుందో అర్థం అవ్వట్లే. టెంప్ డాట్ నెక్స్ట్ ఈక్వల్స్ లిస్ట్ 1. ఓకే, మనం లిస్ట్ 1 కానీ లిస్ట్ 2 కానీ కంపేర్ చేయాలి. సో మిస్టేక్ చేస్తున్నాం, చూద్దాం అవుతుందా. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే 1 మర్చిపోయినా. సో అది ప్రాబ్లమ్ సాల్వ్ చేశాను, చిన్నదే కావచ్చు బట్ ఏంటి అంటే కొత్త కాబట్టి మేబీ టుక్ సమ్ టైమ్. హౌ కెన్ ఐ థింక్? ఎలా థింక్ చేయాలి? హౌ కెన్ ఐ థింక్ ఎడ్జ్ కేసెస్, ఎడ్జ్ కేసెస్ ఫర్ దిస్ ప్రాబ్లమ్? మేబీ ఇది చిన్న ప్రాబ్లమ్ అవ్వచ్చు, నాకు మోర్ దెన్ హాఫ్ అన్ అవర్ పట్టింది అండర్స్టాండ్ చేసుకొని కొంచెం సాల్వ్ చేయడానికి, అంటే చాట్‌జీపీటీ హెల్ప్‌తో. బట్ ఒకవేళ 2 కార్నర్ కేసెస్ సేమ్ ఏమై ఉండొచ్చు అంటే, ఒకవేళ 2 లిస్ట్‌లు ఎంప్టీ ఉన్నప్పుడు ఏం రిటర్న్ అవ్వాలి? అవుట్‌పుట్ నల్ అయి ఉండాలి కార్నర్ కేసెస్‌కి. ఒకవేళ ఒక లిస్ట్ ఎంప్టీ ఉండి, ఒక లిస్ట్‌లో అసలు ఎలిమెంట్సే లేవు, ఇంకో లిస్ట్‌లో ఎలిమెంట్స్ ఇచ్చి వాడు చేయమన్నారు అంటే, ఆ ఎలిమెంట్ డైరెక్ట్‌గా ఆ లిస్ట్ రిటర్న్ చేసేస్తే సరిపోతది. ఓకే. అన్ని ఎలిమెంట్స్‌లో ఓకే. జస్ట్ లిస్ట్ 1, లిస్ట్ 2 అపెండ్ అవుతే సరిపోతది. ఎందుకంటే అన్ని ఎలిమెంట్స్ లిస్ట్ అవుతాయి ఇప్పుడు. వాహ్! అన్ని రకాలుగా ఆలోచించొచ్చండి చాట్‌జీపీటీ చెప్తే అర్థం అవ్వట్లే. నెగెటివ్ నంబర్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి? ఓకే. హ్మ్. ఓకే. ఈరోజైతే ఈ ప్రాబ్లమ్‌తో సాల్వ్ చేస్తాను. చూద్దాం ఎన్ని రోజులు నేను కన్సిస్టెన్సీ గా ఉంటానో, రేపు ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తానో. ఓకే. ఆహ్,